ఫ్రెండ్స్, మేము ఎక్కడికి వెళ్తున్నామో ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా. చూసారుగా, మ్యాచ్కి వచ్చామండి. ఈరోజు మన చెన్నై ఢిల్లీ మ్యాచ్ ఉంది కదా, సో మాకైతే టికెట్స్ దొరికాయి. ఫ్రీయేనండి, బట్ ఒక్కొక్క టికెట్ కాస్ట్ వచ్చేసి 4000 దాకా ఉంది. సో మా బాబాయ్ వాళ్ళు మాకు ఫ్రీగా ఇచ్చారు. మేమైతే ఫైనల్గా మ్యాచ్ కాడికి వచ్చేసాను. చూడండి, నేనైతే ఫస్ట్ టైం అండి, ఎప్పటి నుంచో చూడాలని ఇంట్రెస్ట్, బట్ నాకు మ్యాచ్ అంతా తెలియదు కాబట్టి పెద్ద పట్టించుకోను. బట్ సరే సార్ చూద్దాంలే, అవకాశం ఉన్నప్పుడు అని చెప్పేసి నేను వచ్చాను. వీళ్ళు కూడా మా బాబాయి పట్టుకొచ్చాను. ఎలా కోఆపరేట్ చేస్తుందో ఉండదో అనుకున్నాం, బట్ పర్లేదండి, బాగానే కోఆపరేట్ చేసి మమ్మల్ని మ్యాచ్ ఎండింగ్ వరకు ఉండేలాగా చూసింది. సో ఫైనల్గా మేమైతే కూర్చున్నాము. మ్యాచ్ ఆల్రెడీ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి ఢిల్లీ వాళ్ళది. సో ఫస్ట్ టైం లైవ్ మ్యాచ్ చూడడం. ఎప్పుడు టీవీలో వీళ్ళు చూస్తా అంటే ఏందో ఇలా పిచ్చి అనుకున్నారు, మరి మన వాళ్ళు ఇలా వెళ్తుంటే ఇంకా అసలు అప్పుడు అర్థమైపోతుంది ఇంత పిచ్చి మ్యాచ్ ఉండేవాళ్ళు. చూడండి ఎలా అరుస్తున్నారు అసలు. బట్ బాగా అనిపిస్తుంది. ఫస్ట్ షో ఎలా ఇంట్రెస్ట్ ఉంటుందో మనకి మూవీకి, అలాగే మ్యాచ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. బట్ ఓకే, టైం పాస్ అవుతుంది, షేర్ చేయొచ్చు కూడా. అవుట్ చేసినప్పుడు అర్థకాలం కదా, కానీ బాగా న్యూస్ ఏంటి అంటే లాస్ట్ మనం గెలవలేకపోయాం, అది వేరే విషయం ఉంటుంది. సో ఫైనల్గా అయితే మ్యాచ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు బ్యాటింగ్ వచ్చేసి నెక్స్ట్ మన వాళ్ళు దానికోసం వెయిటింగ్ అండి. ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చేసింది ఆల్మోస్ట్. ఫస్ట్ ఇన్నింగ్ అయిపోతే మనది స్టార్ట్ అవుతుంది. చూడండి అస్సలు ఎంత జనమో, రష్ అస్సలు ఖాళీ లేదు. నేను మరీ ఇంత ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వామ్మో, ఈ రష్ అసలు మా పిల్ల ఉంటుందా ఉండదా అనుకున్నా, కానీ పర్లేదండి. ఇది వచ్చేసి చూడండి, మీకు పైన కనిపిస్తుంది కదా కెమెరా, ఇది మొత్తం లైవ్ రికార్డింగ్ దీంట్లోనే చేస్తారనుకుంటా. పైన నుంచి మ్యాచ్ బాల్స్ మా బుద్ధిగాడు కసరింటి కూడా మనకి ఫోన్ ఇస్తే సైలెంట్ అయిపోయింది. సో ఇప్పుడు మన చెన్నై వాళ్ళది బ్యాటింగ్ స్టార్ట్ అవబోతుంది. సో చూడండి ఎంత ఆనందం, ఏం ఎగురుతున్నారా బాబోయ్. చూద్దాము అన్న ఇంట్రెస్ట్తోనే వచ్చాను. మన బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. సో మన వాళ్ళందరూ ధోని కోసం వెయిటింగ్. ధోని వచ్చారు అంటే ఇంకా మ్యాచ్ జనాలు అందరూ వెళ్ళిపోతారు. దిగ్గండి, మన అన్న స్టార్ట్ చేసేసాడు. చూడండి ఆడుతున్నది మన అన్నయ్య, ఎల్ఈడి మీద కూడా కనిపిస్తున్నారు కదా. సో ఇప్పుడు బ్రేక్ లాగా ఈజీగా, కానీ ఆడే వాళ్ళకే తెలుస్తుంది కదా వాళ్ళ బాధ. సో లైటింగ్ అంతా సూపర్ ఉంది. ఇంకా ఫైనల్గా ధోని అన్న ఆడేశాడు, ఇంకా అయిపోయింది మ్యాచ్ కూడాను ఓవర్స్. మేము ఇంకా బయలుదేరేసి వచ్చేసాం.